ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు, అనవసరంగా గొడవ చేయకు. మాయా, నీ పేరుకు తగ్గట్టే నువ్వు కూడా పెద్ద మాయల మరాఠివి. మాయా, నీ మాయలతో ఆ రుద్రను ఆడుకుంటున్న విషయం అతనికి తెలిస్తే నీ బతుకు నీ భవిష్యత్తు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో. స్టాప్. సి, కలిసి తిరిగాం, కలిసి తిన్నాం. ఇప్పుడు నేను నిన్ను వద్దనుకున్నాను. అందుకే నా దారి నేను చూసుకున్నాను. నువ్వు కూడా నీ దారి నువ్వు చూసుకో. అంతేకాని మళ్ళీ నా జీవితంలోకి రావడానికి ప్రయత్నించుకో. అంటే మాయకు ఇంతకు ముందే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. చూడు మాయా, బంధాలు పెంచుకోవడం తెంచుకోవడం నీకు సులువేమో, నాకు కాదు. నీలా మోసం చేయడం నాకంతకన్నా రాదు. అయితే ఇప్పుడేమంటావు? నీ నిజస్వరూపం అతనికి కూడా తెలిసేలా చేస్తాను. అయితే ఈ మాయ తన మాయ మాటలతో రుద్రగారిని తన బుట్టలో వేసుకోవాలనుకుంటుందన్నమాట. రుద్రగారు తనకు తెలియకుండానే మాయ చేతిలో మోసపోతున్నారన్నమాట. ఈ విషయం వెంటనే రుద్రగారికి చెప్పాలి. నాకు గురి పెడదామని చూస్తే నీకు గాయమవుతుంది. చూసుకో. ఏంటి, బెదిరిస్తున్నావా? రుద్రగారు ఎక్కడా కనిపించడం లేదేంటి? నా గురించి నిజాలు బయటపెట్టే ముందు నా చేతిలో బుక్ అవ్వకుండా చూసుకో. నువ్వు నన్నేం చేస్తావు మాయా? నువ్వెక్కడున్నావో ఒక్కసారి చూసుకో. లేడీస్ ట్రయల్ రూమ్లో. రుద్రగారు, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అన్నావు, డ్రెస్ చేంజ్ చేసుకోలేదేంటి? ట్రయల్ రూమ్కి వస్తే మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నాకు అర్థం అవడానికి ఏంటి సంబంధం? మీరు వస్తే మీకే అర్థమవుతుంది. పదండి, రండి. అటెన్షన్ ఎవ్రీబడి, ఈరోజు మా షాప్కి లాస్ట్ 1 అవర్లో షాపింగ్కి వచ్చిన వాళ్ళందరికీ లక్కీ డిప్ తీయడం జరిగింది. విన్నర్స్ని ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం. ది విన్నర్ సార్ మిస్టర్ రుద్ర, మిస్ ఈశ్వరి. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం ట్రయల్ రూమ్కి వెళ్దాం. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్, రుద్ర గారు మీరే కదా? అవును. రండి సార్, లక్కీ డిప్ లో మీరు బహుమతి గెలుచుకున్నారు. ఈశ్వరి అంటే నువ్వే కదా, నువ్వు కూడా పద. రుద్రగారు, అది కాదు, అవన్నీ తర్వాత. పద ఈశ్వరి. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం. యు ఆర్ ఏ లక్కీ కపుల్ సార్. లక్కీ అనే కాదు సార్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కూడా ఉన్నారు. Keep me away from all, keep it on, bring it on, what you're waiting for, baby girl, let me tell you this.
ఎనీహౌ ఈ 1 అవర్లో మా షాప్కి వచ్చిన వాళ్ళలో ఈ లక్కీ గిఫ్ట్ తీసుకోబోతున్న మీ లవ్లీ కపుల్కి కంగ్రాచులేషన్స్ సార్. ఈ గిఫ్ట్స్లో ఈ కపుల్స్ కోసం ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది. చూడు మాయా, ఇక్కడ చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరిని ఎవరు ఈ రూమ్లోకి లాక్కొచ్చారో ఇట్టే తెలిసిపోతుంది. ఓ విజయ్, మగాడు గొంతు చించుకొని అరిచినా లోకం పట్టించుకోదు. కానీ ఆడది కాస్త కూని రాగాలు తీస్తూ ఏడిస్తే చాలు, ఓదార్చడానికి జనాలు ఓదార్పు యాత్ర చేసుకుంటూ వస్తారు. ఆ ధైర్యం చూసుకొనే నీకిష్టం వచ్చిన ఆటలన్నీ ఆడుతున్నావు, నీకిష్టమైన పనులన్నీ చేస్తున్నావు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోమాయా, నా విషయంలో నువ్వు ఎంత నీచానికి దిగజారావో, నాకు ఎంత వెన్నుపోటు పొడిచావో ప్రతి దానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవి బయట పెడితే నీ మీదే బయట జనాలు ఉమ్మేస్తారు. అది మర్చిపోకు. ఈశ్వరి, వాళ్ళు కపుల్ అని అన్నిసార్లు అంటూ ఉంటే కాదని చెప్పాలి కదా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఉంటే మాకది రాసిపెట్టలేదు అని వాళ్ళతో అనాలి కదా. ఎందుకు కామ్గా ఉన్నావు? అదే ప్రశ్న నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరెందుకు చెప్పలేదు? మీ దగ్గర ఎందుకు సమాధానం లేదు? నా దగ్గర కూడా అందుకే సమాధానం లేదు. సరే, అది పక్కన పెట్టండి. మీ మాయల లేడీ ఎన్ని మాయలు చేస్తుందో మీకు తెలియాలి. పదండి. ఏంటి? ఓ, మాయ మీద బాగా గురిపెట్టినట్టున్నావు. పెట్టాల్సి వచ్చింది. చెల్లసా? జలస్సో జుగుప్సో ఇప్పుడే తేల్చేస్తా. ట్రయల్ రూమ్కి రండి. మాయ తప్పించుకుంది. ఛా! ఏమైంది ఈశ్వరి? ఉండండి, మీ డ్రెస్ మీకు ఇచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.